4 o'clock now, and we started because it's 2 hours away. We have to be there by 6 o'clock. By 6 we have to start our trekking. We are going trekking. ఉడిపి డిస్ట్రిక్ట్ అండ్ చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ జంక్షన్లో ఉన్న నేషనల్ పార్క్ వెళ్తున్నాం. మేము కుదిరేముఖ్ ట్రెక్ వెళ్తున్నాం ఈరోజు. ఇప్పుడు ఆ బేస్ క్యాంప్కి వెళ్ళబోతున్నాము. చాలా చల్లగా ఉంది. ఆ బేస్ క్యాంప్కి వెళ్ళడానికి ఆ దగ్గరలో ఉన్న కలాసా ఊరు నుంచి 10 కిలోమీటర్స్ డ్రైవ్. అక్కడ వెహికల్స్ రెంట్కి దొరుకుతాయి, జీప్స్ లాంటివి. వి రీచ్ ద బేస్ క్యాంప్. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంది. కొన్ని ఫార్మాలిటీస్, టికెట్ పర్చేస్ చేయడం అండ్ చెకింగ్ కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ నో ప్లాస్టిక్. అండ్ దిస్ ఇస్ హౌ అవర్ ట్రెక్ స్టార్టెడ్. కుద్రే అంటే హార్స్, ముక్ అంటే ముఖం. సో హార్స్ ఫేస్డ్ మౌంటైన్ అని అర్థం. ఇక్కడ దారి పొడుగునా ఒక 8 to 10 వాటర్ ఫాల్స్ని క్రాస్ చేస్తాం మనం. పీక్ కనిపిస్తుంది కదా, ఆ పీక్కి వెళ్ళాలి. ఇప్పుడు మేము అక్కడ దాకా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. Just begun the trek, కానీ it feels like ఇది never ending. 9 kilometers one way, ఇంకొక 9 kilometers down the hill. Don't know how we are going to complete it. ఫుడ్ ఇంకా వాటర్ మనమే క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ అయితే అబ్సల్యూట్గా ఏమీ దొరకదు. వాటర్ అయితే ఆ న్యాచురల్ స్ట్రీమ్స్లో నుంచి మనం మన బాటిల్స్ రీఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 డేకి 50 మెంబర్స్ లవ్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వెళ్ళారు. సో అసలు డిస్టర్బెన్స్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. పక్కన పెద్ద రివర్ ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బర్డ్స్ చర్పింగ్, చాలా బ్యూటిఫుల్ ఉంది. వినిపిస్తుందా? వాటర్ సౌండ్ చాలా చిన్నగా వస్తుంది. నా వెనకాల ఎవ్వరు లేరు, నేనే లాస్ట్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. మేము చాలా దూరం నడిచాము ఆల్రెడీ. ఇప్పటికి జస్ట్ 3.5 kilometers అయ్యాయి. ఇంకా 5.5 నడవాలి. ఇఫ్ యూ కెన్ సీ there are people there walking. అక్కడికి అదంతా ఎక్కి ఆ పీక్కి వెళ్ళాలి మేము. అక్కడ ఒక పెద్ద మౌంటైన్ కనిపిస్తుంది కదా, మేము హిల్
వెనకాల నుంచి నడుచుకుంటూ వచ్చాం. చాలా దూరం వాక్ చేసాం. అక్కడ వ్యాలీలో వాక్ చేసాం ఇంతసేపు. ఆ వ్యాలీ నుంచి ఆ హిల్ ఎక్కి ఆ హిల్ వెనకాల ఇంకా చాలా దూరం ఉంది. అదంతా వాక్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా సగం దూరమే వచ్చాము ఆల్రెడీ. నేను అయిపోయా. సగం దూరం వచ్చాము. ఇట్లుంది కెమెరాలో అంత మంచిగా కనిపించట్లేదు. చాలా స్టీప్ ఉంది ఇక్కడ. పైకి ఎక్కాలంటే ఈ యాంగిల్లో ఉంది. మేము ఇప్పుడు కిందకి చూపిస్తున్నాం. ఓకే లెట్స్ గో బేబీ. Kudremukh is the second highest peak in Karnataka. Inka, it's one of the 34 biological hotspots of the world because of its tropical biological richness. Idi reserved forest kuda. ఈ ప్లేస్ని ఒంటిమర 1 అంటారు. ఇక్కడ నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఒకటే చెట్టు ఉంది కాబట్టి దాన్ని ఒంటిమర అంటారు. ఇక్కడ మేము ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. అండ్ దిస్ వాజ్ అవర్ గ్యాంగ్. Peak is 1800 meters above the sea level. ఇందాక అక్కడి నుంచి వచ్చాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. అక్కడుంది. అదే మరి ఆల్మోస్ట్ మనం ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడ డీప్ ఫారెస్ట్ లాగా ఉంది పైనంతా. Last 1 kilometer. చాలా పైకి వచ్చాం. మొత్తం క్లౌడ్స్ ఫాగ్ ఉంది. లాస్ట్ 50 meters ఉంది కానీ అసలు బాడీ గివ్ అప్ ఇస్తుంది. ఈ ట్రెక్ చేయాలనుకునే వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ అవ్వడం మంచిది. ఫస్ట్ రీజన్ ఏంటంటే సన్ రాకముందు ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి అండ్ రెస్ట్ తీసుకోవటానికి కూడా కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది పీక్కి వెళ్ళిన తర్వాత. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో జస్ట్ 50 మెంబర్స్నే అలౌ చేస్తారు. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది సబ్జెక్ట్ టు ఎన్వైరన్మెంట్. Banana, oh! And that's the peak. Yes, we did it. కానీ హాఫ్ వేనే. రిటర్న్ రికార్డ్ చేయడానికి కూడా ఓపిక లేదు మాకు. మేము తెచ్చుకున్న ప్యాక్డ్ ఫుడ్ తిని ఒక 1/2 hour to 45 minutes బ్రేక్ తర్వాత వీ స్టార్టెడ్ బ్యాక్. 3 kilometers కిందకు వచ్చాం. ఇంకా 6 kilometers. స్నో ఒక్కటే డిఫరెన్స్. అదర్వైజ్ స్విట్జర్లాండ్కి దీనికి నాకేం తేడా అనిపించట్లేదు. మనం పైకి స్టార్ట్ అయ్యేటప్పుడే సమ్మిట్లో గైడ్స్ ఉంటారు. వాళ్ళకి మనం పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనని అవే గైడ్ చేస్తారు, మనతో పాటు ఉంటారు, హెల్ప్ చేస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత
మనం పీక్ రీచ్ అయినా అవ్వకపోయినా అందరూ రిటర్న్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్. 6 వరకు క్లోజ్ అయిపోతుంది. 6 తర్వాత ఎవరైనా ఫారెస్ట్ ఏరియాలో ఉంటే వాళ్ళు పనిషబుల్ ఆర్ ఫైన్ పే చేయాల్సి ఉంటుంది, ఆర్ బోత్. మాకు పైకి ఎక్కడానికి 4 hours పట్టింది, కిందకి దిగడానికి 4.5 hours పట్టింది. ఇంకా 500 meters ఉంటుంది. ఎన్ని కొండలు ఎక్కి దిగాము, అందరికి ఓపిక అయిపోయింది. ఫుల్ పిచ్చి ఎక్కుతుంది, హెడేక్ వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది, కాళ్ళు ఫుల్ నొప్పి. రిటర్న్ అయిన తర్వాత దిస్ వాజ్ ద పొజిషన్, డీప్ స్లీప్. నిన్న మా ట్రెక్కింగ్ అయిపోయేసరికి సాయంత్రం 5:30 అయింది. ఫుల్ అంటే ఫుల్ టయర్డ్ అయిపోయాము, అస్సలు ఓపిక లేదు. ట్రెక్లో కూడా లాస్ట్ 3 kilometers ఏం చేయలేకపోయా. నేనైతే అసలు ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టు అనిపించింది. అసలు ఒక అడిగేయాలంటే ఎనర్జీయే లేదు. చాలా 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 హార్డ్ అనిపించింది. పైకి ఎక్కేటప్పుడు ఈజీగానే ఉండే, కొంచెం ప్లేన్ ఇన్క్లైన్ ఉన్న ఓకే బాగానే ఎక్కుతుండే. కానీ కిందకి వచ్చినప్పుడు స్లోప్ ఉంటుంది కదా, స్లోప్లో ఊరికే జారుతుంది, కింద పడుతున్నాం. నేను చాలాసార్లు కింద పడి సో ఫుల్ టయర్డ్. తర్వాత వచ్చి కార్లో కూర్చొని పడుకున్నాను. నేనైతే నయన్ కూడా పడుకున్నాడు. మేము ఫుల్ అలసిపోయి ఉండే. నయన్కి అప్పుడు ఒక ఐడియా వచ్చింది, మనం మణిపాల్ వెళ్ళాక స్పా లేకపోతే మసాజ్ అన్నా చేయించుకుందాము అని. సో మేము 8 o'clock అట్లా మణిపాల్ రీచ్ అయ్యాం. 8:30కి సాలోన్కి వెళ్ళాం, అక్కడనే స్పా చేయించుకున్నాం అందరం. ఈ ట్రెక్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. చాలా 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 డిఫికల్టీ అనిపించింది. కంప్లీట్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్.